హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ రోజు వీడియోలో అర్షవల్లి శ్రీ సూర్యనారాయణ టెంపుల్ గురించి, స్వామి ప్రతిష్టకు సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. భారతదేశంలో ఉన్న ప్రాచీన సూర్య దేవాలయాల్లో ఈ అర్షవల్లి ఒకటి. మనం కోనార్క్ టెంపుల్ గురించి చెప్పుకుంటాం కదా, కానీ ఇప్పుడు అక్కడ పూజలు జరగటం లేదు. కానీ నిత్యం పూజలు జరిగే ఆలయమే ఈ అర్షవల్లి ఆలయం. ఇది శ్రీకాకుళం నుండి జస్ట్ 2-3 కిలోమీటర్స్ లో ఉంటుంది. దూరం నుండి వచ్చే వాళ్ళు శ్రీకాకుళంలో స్టే చేయడం బెస్ట్. సిటీ కాబట్టి ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. ఇక్కడ పూజలు కాస్త వెరైటీగా ఉన్నాయి. సూర్య భగవాను ఆలయం కాబట్టి సూర్య నమస్కారాలు చేస్తూ పూజలు చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడ పూజలు చేయించుకుంటే నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయం విశేషాలు, స్థల పురాణం ఏంటంటే, ఇక్కడ సూర్య భగవాను ద్వాపర యుగంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా ఈ స్థల పురాణం చెప్పబడుతుంది. స్వామివారు ఇక్కడ కొలువుదీరడానికి ఒక పురాణ గాథ ఉంది. అదేంటంటే, మహాభారత యుద్ధం తర్వాత బలరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో నీళ్లు లేక, పంటలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులో ఉన్నారు. అంటే కరువు స్థితిలో ఉన్నారన్నమాట. అప్పుడు బలరాముడు జాలిపడి తన నాగలితో భూమిని తవ్వి ఒక నదిని సృష్టించాడు. అదే ఇక్కడ నుండి 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ప్రవహించే నాగావళి నది. నాగలతో తవ్వితే పుట్టిన నది కాబట్టి నాగావళి అని పేరు వచ్చింది. ఈ నది వల్ల పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అదే సమయంలోనే బలరాముడు ఈ నాగావళి ఒడ్డున 5 లింగాలను ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో కుమారుద్ర కోటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి అందరు దేవతలను ఆహ్వానించాడు. అందరూ వచ్చారు. కానీ దేవేంద్రుడు మాత్రం తన పనులన్నీ ముగించుకొని చాలా ఆలస్యంగా నిషిధి సమయంలో కుమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనానికి వస్తాడు. అప్పటికే ఆలస్యం అవటం వల్ల స్వామివారు ఏకాంతంలో ఉంటారు. సో ఆ సమయంలో ఇంద్రుడు రావటం వల్ల నందీశ్వరుడు ఇంద్రుని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. కానీ ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి ఆ అహంకారంతో లోపలికి వెళ్లాలని చూస్తాడు. అప్పుడు నందీశ్వరుడు కోపంతో ఇంద్రుడిని కాలుతో తంతాడు. ఆ దెబ్బకి ఇంద్రుడు ఈ పక్కనే ఇంద్రపుష్కరణి ఉన్న స్థలంలో స్పృహ కోల్పోయి పడిపోతాడు. చాలా గాయాలవుతాయి. అప్పుడు ఇంద్రుని కలలో సూర్య భగవానుడు ప్రత్యక్షమై, నీవు ఎక్కడైతే పడిపోయావో ఆ స్థలంలో నీ వజ్రాయుధంతో తవ్వితే నా విగ్రహం దొరుకుతుంది. దాన్ని ప్రతిష్ఠించి 40 రోజులు ఆరాధిస్తే నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతావు అని సూర్య భగవానుడు ఇంద్రునితో చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అక్కడ తవ్వగా స్వామి యొక్క 6 అడుగుల పెద్ద విగ్రహం లభించింది. దానిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి 40 రోజులు అర్చించి సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి దేవలోకం వెళ్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వాడు కాబట్టి దీనిని ఇంద్ర పుష్కరణి అంటారు. ఇప్పటికీ భక్తులు ఈ ఇంద్ర పుష్కరణలో స్నానమాచరించి సూర్య నమస్కారాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్యాలైనా పోయి సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రాన్ని అర్షవల్లి అంటారు. హర్షం అంటే సంతోషం, వల్లి అంటే తీగ. తీగ నిత్యం పెరుగుతుంది కదా, సో అలా సంతోషం కూడా పెంచేది కాబట్టి హర్షవల్లి అంటారు. ఇదే రాను రాను నేడు హర్షవల్లిగా మారింది. ఇక్కడ సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై ఛాయాదేవి, ఉషాదేవి, పద్మినీదేవి 3 భార్యలతో కలిసి ఉంటారు. నిధరుడు, పింగరుడు ద్వారపాలకులుగా ఉంటారు. స్వామివారు 2 హస్తాలతో 2 తామరలను పట్టుకుని ఉంటారు. స్వామివారి రథాన్ని వైజయంతి రథం అంటారు. అలాగే స్వామివారికి సూర్య కటారి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశికి అర్జిత కళ్యాణోత్సవం జరుపుతుంటారు. అలాగే నెలకొకసారి సంక్రమణ రోజు స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. ఆ రోజు ఆభరణాలు లేకుండా స్వామివారికి పంచామృత అభిషేకం చేస్తారు. ఇక్కడ త్రిచ, స్వర్ణ, అరుణం 3 పద్ధతుల్లో సూర్య నమస్కారాలు చేస్తారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు టికెట్స్ తీసుకుని ఈ సూర్య నమస్కారం పూజ చేయించుకోవచ్చు. అలాగే రథసప్తమికి కూడా ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుపుతారు.
ఆ రోజు కూడా స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు. ఈ యానం చాలా చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా బాగానే ఉంటుంది. ప్రతి సంవత్సరంలో 2 సార్లు అంటే మార్చ్ అండ్ అక్టోబర్లో సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయి. అది చూడటానికి చాలా మంది భక్తులు వస్తారు. గర్భగుడిలో ఉన్న స్వామివారిపై సూర్యకిరణాలు పడటం అనేది అద్భుతమో మిస్టరీ అర్థం కాదు. అంత లోపల గర్భగుడిలోకి సంవత్సరంలో 2 సార్లు మాత్రమే కిరణాలు పడేలా టెంపుల్ నిర్మించిన అప్పటి వారికి ఇప్పటి మన ఏ ఇంజనీర్లు సమానం కాదు అని నా ఉద్దేశం. అసలు టెంపుల్ లోపలికి మొబైల్స్ కెమెరాస్ ఎలా చేస్తలేరు, లేదంటే టెంపుల్ ని ఇంకా బాగా చూపించేవాడిని. ఇంత గొప్ప ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 o'clock వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. సర్వదర్శనం మాత్రం మార్నింగ్ 6 గంటల నుండి ప్రారంభం అవుతుంది. ఇది అరసవల్లి స్థల పురాణం. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.